వెనకట పిల్లలు కానోళ్ళు ఎవరో ఒక్కళ్ళుంటే మా ఎక్కువ, కానీ ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఉంటాను రబ్బా. తినే తిండి కావచ్చు, తాగే నీళ్లు కావచ్చు, పెయ్యాలవని పని కావచ్చు, ఊకూకేనే బీపీ పెంచుకునుడు కావచ్చు, అక్కర్లేని టెన్షన్లు మీదేసుకునుడు కావచ్చు. గవన్నీ సుత సంతానం మీద ఎఫెక్ట్ చూపిస్తాయట. ఇక కొందరికి పానం బాగలేక ఆ డాక్టరు ఈ డాక్టరు ఆ మందు ఈ మందని తిరిగి ఆఖరికి IVF సెంటర్ల కాడికి పోతే కొన్నిటికాడ గీ బాగోతాం. నమ్రత మేడం, మీకు ఇది న్యాయమేనా? నమ్ముకొని వచ్చినోళ్ళని గింతాగం చేస్తారా? చెప్పేది సరోగసి, చేసేది పిల్లలు నమ్మే దందానా? డాక్టర్లు చేయాల్సిన పనేనా ఇది? లేకుంటేంది? సికింద్రాబాద్ లా సృష్టి IVF సెంటర్ తెరిచి పిల్లలు కానోళ్ళ కాడ లక్షలు గుంజుతాంది. పిల్లలు లేని ఓ రాజస్థాన్ జంట కాడ 40 లక్షలు తీసుకుందట సరోగసి కోసం. మీ బిడ్డను ఇంకోల కడుపులో పెంచినామని కాన్పైనంక చేతిలో పెట్టిండ్రట. పెరుగుతాంటే అయ్య పోలికలు లేవట, అమ్మ పోలికలు లేవట. అరే ఇదేందని DNA టెస్ట్ చేస్తే వీళ్ళకి సంబంధం లేని రక్తం అందేలింది. ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. ఇది మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా విషయ రీజన్స్ ఉండొచ్చు. ఒకల కాడ 90,000 కొనుక్కొచ్చి వీళ్ళ గొప్ప చెప్పిండ్రన్నట్టు ఆడగొని ఈడమ్మినందుకు 40 లక్షలు. ఎంబటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే 8 మంది అరెస్ట్ అయిండ్రు. భార్య భర్తల శాంపిల్స్ తీసుకుంటారు గాని ఏ ట్రీట్మెంట్ చేయకుండా ఏరే కాడికెళ్ళి పిల్లల్ని కొనుక్కొచ్చి మీ నెత్తురే అని ఇస్తుర్రన్నట్టు. నిజమే అనుకొని ఎందరు మోసపోయినరో ఏమో పాపం. ఈ మేడం మీద ఈసొంటి కేసులు బొచ్చడున్నాయట ముందే. ఓ పారి సెంటర్ కు తాళం పెడితే కొత్త పేరుతోటి చాలు చేసిందట. బిజినెస్ మస్తుండే వరకు విజయవాడ, వైజాగ్, కలకత్తా, ఒరిస్సాల సుత దుక్నాలు తెరిచి గుంజుడు. మళ్ళా లైసెన్స్ లేదు, రూల్స్ లేవు. డైరెక్ట్ మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని ఎవరో ఒక బ్రోకర్ని పట్టుకొని ఆ సెంటర్ ఈ సెంటర్కి వెళ్లకుండా మీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. తను వర్కప్ చేస్తారు. మీ వర్కప్ అంతా కరెక్ట్గా చేసి కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. తెలంగాణలో IVF సెంటర్లు 270 ఉంటే అందులో సగం హైదరాబాద్లోనే. పిల్లలు అయ్యేటట్టు వేస్తామని 15 లక్షలు 20 లక్షలు తీసుకుంటాన్రు. సంతానం కంటే ఎక్కువనా అని అనుకునేటోళ్ళు ఎంతంటే అంత కడుతుంటే ఇదో పెద్ద దందైంది కొందరికి. అయినా గిసొంటి కథలు నడుస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? ఏ సెంటర్ కథ ఏందో చెక్కింగ్ చేయాలి కదా. ఒకలాగాలు కంప్లైంట్ చేయకుంటే ఇంకెందరిని ఆగం చేద్దురో మరి.